పూజ పూర్తయింది. హారతి ఇవ్వమ్మా. ఓం కర్పూర పరిమళ శోభిత మంగళ నీరాజనం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజత శ్రయాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనుపగామినీం స్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహం అశ్వపూర్వాం రథమధ్యాయం మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమో నమః. చామంతి, రెండో రోజు పూజ పూర్తయింది. అమ్మవారి ప్రసాదంగా పులిహోర పెట్టాను. అమ్మా, ఆ పులిహోరని మీ కుటుంబంలో అందరూ తినాలి. ముఖ్యంగా మీ అత్తగారు కంపల్సరీగా తినాలమ్మా. అప్పుడే ఈరోజు వ్రత పూజ సంపూర్ణం అవుతుంది. అలాగే శర్మ గారు. నువ్వు వెళ్ళేటప్పుడు వచ్చి తీసుకెళ్ళమ్మా. అమ్మగారు పులిహోర ఎలా తింటారు? అసలు అది ఎలా సాధ్యమవుతుంది? ఏదో ఒకటి చేసి రమాదేవి అమ్మగారి చేత పులిహోర తినిపించాలి. అమ్మా, నువ్వే నాకు దిక్కు. వదిన గారు, వదిన గారు, లేవండి లేవండి. ఏమైంది? లేవండి. ఏంటి ప్రేమ్? ఇటు ప్రదక్షిణ చేయండి. ముందుగా అమ్మవారి గుడి చుట్టూ కదా చేయాలి. ఆ, ఆ, ఆ. అలా చేస్తూనే అటువైపు కూడా మనం తిరగాలి. ఆయన కూడా చెయ్యాలి. ఓ అమ్మో, అంటే అటు 3 ఇటు 3 అప్పుడు 6 అవుతాయి కదా. దేవుడి దగ్గర ఇలా లెక్కలు వేసుకోకూడదు. కోరిక కోసం తిరగాలి. సరే వదిన గారు, పదండి. త్వరగా త్వరగా. వదిన గారు, అయ్యో, వెళ్ళావులే అని రిలీఫ్ అయ్యే లోపే మళ్ళీ వచ్చేస్తుంది ఏంటి? చామ్, నిన్ను ఇలా చూసిందంటే ఇంట్లో పెద్ద విధ్వంసం చేసేస్తుంది. నువ్వు నా పేరు చెప్పకుండా ఏదో చేసేస్తావు. అలా ఏం జరగకూడదు అమ్మా, అలా జరగకూడదు. వదిన గారు, లేవండి లేవండి లేవండి. ఏమైంది ప్రేమ్? వదిన గారు, తిరగాల్సింది ఇటుపక్క కాదు, అటుపక్క. ఏమంటున్నావు ప్రేమ్? అసలు అలా ఎవరైనా ప్రదర్శనలు చేస్తారా? ఇక్కడ ఈ టైంలో ఇలానే చేయాలి వదిన గారు. నేను అలాగే చేశా. ఏం ప్రదర్శనలు రా బాబు. ఎంతసేపు చేస్తారు చెప్పండి? వదిన, చెప్పడం మర్చిపోయాను. మొదలు పెట్టాక నియమం తప్పితే కోరుకున్న కోరిక జరగదు. అమ్మో, లేదు లేదు, నేను తిరుగుతాను. సూపర్ సూపర్, పదండి, కమాన్. వదిన గారు, తిరగండి. అయ్యో, శర్మ గారు పులిహోర ఇస్తానన్నారు కదా. ఓహో, ఫోన్ మర్చిపోయి వచ్చిందా? గుర్తుంది కదమ్మా, ఈ పులిహోర ఖచ్చితంగా మీ అత్తగారే తినాలి. సరేనండి.
వదిన గారు ఇంకా మిమ్మల్ని ప్రదక్షిణలు తిప్పించి తిప్పించి వదులుతాను. ఇంకోసారి గుడికి రావాలంటే హడలిపోతారు. తిరగండి వదిన గారు. శర్మ గారు ఈ పులిహోర ప్రసాదాన్ని ముఖ్యంగా మీ అత్తగారు తినాలి అని చెప్పారు. నిన్న బొట్టు పెట్టుకోవడానికి అంత చేసినావిడ ఇప్పుడు తినమంటే తింటారా? ఏం చెయ్యాలి? ఎలా? నిన్న అత్త బొట్టు పెట్టుకున్నాక అమ్మగారు ఎలాగో పెట్టుకున్నారు కదా, అత్తకిప్పుడు విషయం చెప్పకుండా తన హెల్ప్ తీసుకుంటే అయిపోతుంది కదా. హా. అత్తా అత్తా, ఉమ్, ఏం చేస్తున్నావు? టిఫిన్ చేద్దామని రెడీ చేస్తున్నాను చామంతి. టిఫిన్ ఏం వద్దులే అత్తా. ఇటు చూడు. ఇంత పులిహార తెచ్చావేంటమ్మా? ఎవరిచ్చారు? అది బార్ ఎగ్జామ్స్కి చదువుకున్నాను కదత్తా, అందులో పాస్ అవ్వాలని, అయ్యగారి ఆరోగ్యం బాగుండాలని గుడికి వెళ్ళి పూజ చేయించాను. అక్కడ పంతులు గారు ఈరోజు ఏదో చాలా ప్రత్యేకమైన రోజంట ప్రసాదం ఇచ్చారు. ప్రసాదం ఇంతిచ్చారా? అంటే ఆ పంతులు గారు ఎవరో కాదత్తా, ఒకసారి మన ఇంటికి ఇబ్బందుల్లో ఉన్నారని నేను తీసుకొచ్చాను కదా, గుర్తుందా? ఆ, నువ్వు షూటింగ్ చేసిన డబ్బులు ప్రమోద్ గారిస్తే నువ్వు ఆయనకిచ్చావు కదా, ఆయనే కదా? ఆయనే అత్తా. ఓ, ఆ కృతజ్ఞతతో ఇచ్చుంటారు అనుకుంటా. ఇంట్లో వాళ్ళందరూ తినాలని మరీ మరీ చెప్పారత్తా. ఒక్కరు కూడా తినకుండా ఉండటం శుభం కాదు అన్నారు. అవునా? అందరికీ ఇప్పుడే టిఫిన్లో ప్రసాదం పెట్టేద్దామత్తా. వాళ్ళు తింటారా చామంతి? అమ్మగారైతే 4 రకాల టిఫిన్లు చేస్తే తప్ప తినరు కదా, తినకపోగా తిడతారు అమ్మ. ఏమన్నా కాని అత్తా, ఏదో ఒకటి చెప్పి తినేలా చేద్దాం. పంతులు గారు అంత చెప్పిన తర్వాత కూడా చేయకపోతే ఇంటికి మంచిది కాదు కదత్తా. కరెక్టే. సర్లే, ఏదైతే అది అయింది. ఇదే టిఫిన్గా పెడదాం. ఆహా. ఉమ్. థ్యాంక్స్ అత్తా. బండైతే ముందు కదిలింది. ఇంకా ముఖ్యంగా అమ్మగారు తినేలా చేయాలి. అందరూ కూడా తినాలి. చంద్రిక, టిఫిన్ రెడీయా? వస్తున్నానమ్మా.